బ్రిటిష్ కొలనైజేషన్ అనేది 16వ శతాబ్దంలో మొదలైంది. మొదట తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు అమెరికాకి మరియు ఆఫ్రికా కాంటినెంట్స్ కి జర్నీ మొదలుపెట్టారు. మొట్టమొదటిసారిగా 1583లో న్యూ ఫౌండ్ ల్యాండ్ ని తమ వలస రాజ్యంగా మార్చుకున్నారు. అది ప్రజెంట్ కెనడాలో భాగం. ఈ న్యూ ఫౌండ్ ల్యాండ్ 300 సంవత్సరాల పాటు బ్రిటిష్ కాలనీగా ఉంది. అలా 17వ శతాబ్దం ప్రారంభం నాటికి బ్రిటిష్ వాళ్ళు నార్త్ అమెరికా, ఇండియా మరియు కరేబియన్ ఐలాండ్స్ ని తమ కాలనీస్ గా మార్చుకున్నారు. 18వ శతాబ్దంలో బ్రిటిష్ కొలనైజేషన్ చాలా పెరిగింది. 19th సెంచరీ మిడిల్లో బ్రిటిష్ వాళ్ళు ప్రపంచమంతా మహాసామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. ముఖ్యంగా మన దేశానికి వ్యాపారం కోసం అని వచ్చి మన యొక్క ఎన్నో నేచురల్ రిసోర్సెస్ ని దోచుకోవడమే కాకుండా బిజినెస్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, ల్యాండ్ ట్యాక్స్, మిలిటరీ అంటూ మనల్ని రూల్ చేశారు. 2 లక్షలకి పైగా భారతీయులని తమ మిలిటరీలో సైనికులుగా వాడుకున్నారు. అంతేకాకుండా మన దేశం నుండి కోల్, ఐరన్ ఓర్, టింబర్, గోల్డ్, టెక్స్టైల్స్ ఇలా చాలా దోచుకున్నారు. మన దేశమే కాదు, ఆఫ్రికా నుండి బంగారాన్ని, వజ్రాలని దోచుకున్నారు. మిలియన్ల కొద్ది ఆఫ్రికన్లను బానిసలుగా చేసి వారిని పొలాల్లో పనిచేయడానికి తరలించారు. ఆస్ట్రేలియా నుండి బంగారం, కాటన్ లాంటి నేచురల్ రిసోర్సెస్ ని దోచుకున్నారు. ఇలా వారు ఆక్రమించిన 62 దేశాలు, వీటినే 62 బ్రిటిష్ కాలనీస్ అని అంటారు. ఈ కాలనీస్ నుండి బ్రిటిష్ వాళ్ళు ఎంతో సంపాదించారు. ఇలా ఇన్ని విధాలుగా లాభాలు పొందాక 1930s తర్వాత నుండి బ్రిటిష్ ఆక్రమించిన కాలనీస్ అన్నింటికి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తూ 1960 నాటికి సుమారు అన్ని కాలనీస్ ని వదిలేసి వెళ్లిపోయారు. బ్రిటిష్ ప్రభుత్వ పతనానికి కారణాలేంటి? మన ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన పనుల వల్లే బ్రిటిష్ మనకి ఇండిపెండెన్స్ ఇచ్చారా, లేక 2వ ప్రపంచ యుద్ధం వల్ల మనకి ఇండిపెండెన్స్ ఇచ్చారా? ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో చెప్పే విషయాల్ని ఎవరిని కించపరిచినట్టు కాదు, నిజంగా బ్రిటిషర్స్ వెళ్లిపోవడానికి దారితీసిన చాలా పరిస్థితుల గురించి చెప్పే ప్రయత్నం. బ్రిటిష్ వాళ్ళు తమ 62 కాలనీస్ ని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా ఆర్మీ అవసరం ఉండేది. అందుకని వెపన్స్ కోసం, మిలిటరీ వెహికల్స్ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. 2వ ప్రపంచ యుద్ధం టైంలో ఖర్చులు చాలా పెరిగాయి. యుద్ధం వల్ల బ్రిటన్ అప్పుల్లో కూరుకుపోయింది. అదే సమయంలో బ్రిటన్ ప్రజలు ట్యాక్స్ మనీ పే చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇంకోవైపు అన్ని దేశాలలో ఇండిపెండెన్స్ ఇవ్వాలనే డిమాండ్స్ ఎక్కువయ్యాయి. తమ కాలనీస్ ని, బిజినెసెస్ ని కాపాడుకోవడానికి ఓ పెద్ద నేవీని మెయింటైన్ చేయాల్సి వచ్చింది. అలాగే గూడ్స్ ని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తరలించడానికి కాలనీస్ లో, అంటే బ్రిటిష్ ఆక్రమించిన దేశాలలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్ ని డెవలప్ చేయాల్సి వచ్చింది. అన్ని దేశాలలో కొత్తగా రైల్వే ట్రాక్స్ వేశారు, కొత్త రోడ్స్ వేశారు, కొత్త పోర్ట్స్ ని కట్టాల్సి వచ్చింది. ఒకవైపు యుద్ధం వల్ల అప్పుల్లో ఉంటూనే ఇవన్నీ చేయాల్సి వచ్చింది. ఇంకోవైపు కాలనీస్ నుండి తీవ్రమైన వ్యతిరేకత. వీటన్నింటి వల్ల కాలనీస్ ని అదుపులో ఉంచుకునే కెపాసిటీ లేదు అని బ్రిటిషర్స్ కి అర్థమైంది. 1700 టైంలో ఇండియా ప్రపంచంలోనే రిచెస్ట్ రీజియన్స్ లో ఒకటి. కొన్ని ఎకానమిక్ హిస్టరియన్స్ అంచనాల ప్రకారం అప్పట్లో ఇండియా గ్లోబల్ జీడిపిలో దాదాపు 20 to 25% షేర్ ని కలిగి ఉండేది. టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇవన్నీ చాలా స్ట్రాంగ్ గా ఉండేవి. ఇండియన్ స్పైసెస్, స్టీల్ ఇవి వరల్డ్ ఫేమస్. కానీ 1947కి వచ్చేసరికి ఇండియా షేర్ గ్లోబల్ జీడిపిలో 3 to 4% షేర్కి పడిపోయింది. ఇండస్ట్రియలైజేషన్ స్లో అయింది. విలేజెస్ లో పేదరికం పెరిగింది. బ్రిటిష్ కాలంలో రైల్వేస్, పోర్ట్స్ డెవలప్ అయ్యాయి అనేది నిజం. కానీ అవి మెయిన్లీ రా మెటీరియల్స్ ఎక్స్పోర్ట్, మిలిటరీ మూవ్మెంట్ కోసం డిజైన్ చేయబడ్డాయి. లోకల్ ఇండస్ట్రియల్ గ్రోత్ కి తగిన సపోర్ట్ ఇవ్వలేదు. దీనివల్ల 1940s టైంకి ఇండియా ఎకానమికల్ గా వీక్ పొజిషన్ లో ఉంది. 2వ ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చూసిన తర్వాత ఇంకోసారి మళ్ళీ యుద్ధం రాకుండా ఉండడానికి 1945లో యునైటెడ్ నేషన్స్ ని స్థాపించారు. యునైటెడ్ నేషన్స్ డైరెక్ట్ గా ఎప్పుడు బ్రిటన్ ని, కాలనీస్ ని వదిలి వెళ్ళమని చెప్పలేదు. కానీ యునైటెడ్ నేషన్స్ బ్రిటిష్ ఆక్రమించిన దేశాలకు, ప్రజలకు ఇండిపెండెన్స్ డిమాండ్ చేయడానికి ఒక మెయిన్ పవర్ లాగా మారింది. బ్రిటిషర్స్ చేతిలో ఉన్న కంట్రీస్ లోని ప్రజలకి బ్రిటిషర్స్ ఉన్నా కూడా వాళ్ళ ఓన్ ఫ్రీడమ్ ఉండాలి. ఆ దేశ ప్రజలందరూ ఫ్రీడమ్ గా డిసిషన్స్ తీసుకోవాలి, వాళ్ళకి పవర్స్ ఉండాలి. ఇలాంటి కొన్ని రూల్స్ పెట్టింది. ఇవన్నీ యాక్చువల్లీ ప్రపంచం చూసిన కోణం. నిజానికి ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళకి చాలా చిన్న అడ్డంకులు. వీటితో చాలా ఇంపార్టెంట్ రీజన్స్ మన ఇండిపెండెన్స్ కి కారణమయ్యాయి. అసలు అవేంటో చూద్దాం. ఒకానొక టైంలో ప్రపంచం మొత్తం మీద బాగా రిచ్ అయిన దేశం ఇండియా. మన మీదకి ఒక వేరే రాజ్యం నుండి దొంగలు వచ్చారు. మొదట వాళ్ళు వచ్చినప్పుడు మంచిగానే నటించారు. కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు దొంగలు అని మనకి తెలిసిపోయింది. వచ్చిన దొంగలు వేలల్లో ఉంటే మన దేశ ప్రజలు కోట్లల్లో ఉన్నారు. కానీ వాళ్ళ మిలిటరీ పవర్, గన్స్ చూపించి మనల్ని చంపేస్తామని బెదిరించారు. అలాగే మన రాజ్యంలోని ప్రజలను వాళ్ళ బానిసలుగా చేసుకొని మన పూర్వీకులు ఎన్నో సంవత్సరాలుగా కలిసి నిర్మించుకున్న మన రాజ్యం నుండి డబ్బులు, నగలు, సంపద అంతా దోచుకెళ్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ దొంగల దగ్గరికి వెళ్ళి మనల్ని దోచుకోవద్దు, మా సంపదలు, డబ్బు, నగలు తీసుకొని వెళ్ళొద్దు అని వాళ్ళకి వ్యతిరేకంగా దీక్షలు చేస్తామా, లేక వాళ్ళ మీద దాడి చేసి ఆ దొంగలని తరిమేస్తామా, లేక ఏది చేయకుండా సైలెంట్ గా తల వంచుకొని ఆ దొంగలు దోచుకుంటూ ఉంటే చూస్తూ ఉంటామా? జస్ట్ ఆలోచించండి అంతే.
1942 ఆగస్టు 8న గాంధీ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. క్విట్ ఇండియా మూవ్మెంట్ మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జరిగిన ఉద్యమం. క్విట్ ఇండియా యొక్క మెయిన్ గోల్స్ ఏంటంటే ఇండియాకి ఇండిపెండెన్స్ తేవడం, బ్రిటిష్ రూల్ ని ఎండ్ చేయడం, ఇండియన్స్ కి పూర్తి స్వరాజ్ సాధించడం, ఇండియన్స్ ని బ్రిటిష్ వాళ్ళ స్లేవరీ నుండి బయటికి తేవడం. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ కి ఒక గేమ్ చేంజర్ లాగా మారింది. ఈ మూవ్మెంట్ కారణంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్స్ కి ఇండిపెండెన్స్ ఇవ్వాలని డిసైడ్ అయింది. మహాత్మా గాంధీ యొక్క అహింసా మార్గం వల్ల మన ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. యాక్చువల్లీ మన అకాడమిక్ బుక్స్ లో ఇదే ప్రింట్ అయింది. మన స్కూల్స్ లో మనకి టీచర్స్ చెప్తుంది ఇదే. ప్రతి ఇండిపెండెన్స్ డే రోజు, ప్రతి రిపబ్లిక్ డే రోజు చెప్తుంది ఇదే. కానీ ఇది నిజంగా నిజమా? బ్రిటిష్ గవర్నమెంట్ ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆపడానికి కొన్నిసార్లు మీటింగ్స్ పెట్టింది. కానీ అప్పటి మీటింగ్స్ వల్ల బ్రిటిషర్స్ కి, ఇండియన్స్ కి యూజ్ లేదు. అప్పటి టాప్ బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ లార్డ్ ఓవెల్తో మన ఇండియన్స్ ఇలా అన్నారు: ఒకవేళ మీరు ఇమీడియట్ గా ఇండియాకి ఇండిపెండెన్స్ ఇస్తే మేము వెంటనే క్విట్ ఇండియా మూవ్మెంట్ ఆపేస్తామన్నారు. కానీ దానికి బ్రిటిష్ వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. 1942లో జరిగిన క్రిప్స్ మిషన్స్ కూడా, అంటే బ్రిటిష్ వాళ్ళు వరల్డ్ వార్ 2లో టోటల్ ఇండియా కోఆపరేషన్ అడిగితే దానికి సంబంధించిన మీటింగ్ వల్ల మనకి కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అప్పటి ఇండియన్ గవర్నర్ అయిన లలిన్ గోతో గాంధీ టాక్స్ వల్ల కూడా లాభం లేదు. సిమ్లా కాన్ఫరెన్స్ అన్సక్సెస్ఫుల్. 1946-47లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూడా ఎటువంటి అగ్రిమెంట్ జరగలేదు. అలా అని చెప్పి గాంధీ గారి అహింసా మార్గం వల్ల మనకి ఏం బెనిఫిట్ లేదు అని చెప్పట్లేదు. క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రజల్లో యూనిటీ తీసుకొచ్చింది. గాంధీ గారు ఇచ్చిన స్పీచ్లు ఎంతో మంది భారతీయులకి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఇంత యూనిటీతో ఉన్న ప్రజలని కంట్రోల్ చేయడం బ్రిటిష్ వాళ్ళకి తలనొప్పిగా మారింది. కేవలం నాన్ వైలెన్స్ వల్ల మనకి ఇండిపెండెన్స్ రాలేదు. కానీ నాన్ వైలెన్స్, క్విట్ ఇండియా మూవ్మెంట్స్ వల్ల ఇండియన్స్ లో యూనిటీ పెరిగింది. అది ఇండిపెండెన్స్ కి ఒక కీ రోల్ గా మారింది. గివ్ మీ యువర్ బ్లడ్, ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. సుభాష్ చంద్రబోస్ గారు ఏమంటారంటే, నేను ఫ్రీడమ్ కోసం ఎవరిని చేయి చాచి అడగను, ఎందుకంటే అది నా హక్కు. ఫ్రీడమ్ ఒకడు ఇచ్చేది కాదు, అది మన హక్కు. నేను దాన్ని పోరాడి సాధిస్తాను, చెయ్యి చాచి అడగను అంటారు. కేవలం శాంతియుతంగా చేసే ఈ అహింసా ఉద్యమాలు ఇండియాకి ఇండిపెండెన్స్ తేవని నమ్మారు. భారతదేశం అంతా తిరిగి కోట్ల కొద్ది భారతీయులని ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కోసం పార్టిసిపేట్ చేయడానికి ఇన్స్పైర్ చేశారు. బోస్ గారు ఆయన లీడర్షిప్ స్కిల్స్ తో ఎన్నో ర్యాలీస్, స్పీచెస్ ఇచ్చారు. కామన్ పీపుల్ తో కనెక్ట్ అయ్యి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడానికి ప్రజలని ప్రేరేపించారు. 1941లో ఇండియన్ నేషనల్ ఆర్మీ INAని స్థాపించారు. ఈ ఆర్మీ అంతా నార్త్ ఏసియాలోని భారతీయుల యుద్ధ ఖైదీలు, ఇండియాకి వచ్చిన వలసవాదులతో నిండిన ఆర్మీ. ఇండియన్ నేషనల్ ఆర్మీ వరల్డ్ వార్ 2లో జపాన్ కి ఫేవర్ గా యుద్ధంలో పాల్గొంది. కేవలం INA వల్ల ఇండిపెండెన్స్ తేవడం కుదరదు అని బోస్ గారికి తెలుసు. కొలనైజేషన్ ని, బ్రిటిష్ గవర్నమెంట్ ని వ్యతిరేకించే దేశాలైన జపాన్, జర్మనీ దేశాలను బోస్ సహాయం కోరారు. ఇందులో భాగంగా 1942 మే 29 రోజున బెర్లిన్లోని అడల్ఫ్ హిట్లర్ ని బోస్ గారు కలిశారు. ఈ మీటింగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీకి, ఇండియా యొక్క ఇండిపెండెన్స్ మూవ్మెంట్ కి టర్నింగ్ పాయింట్ గా మారింది. హిట్లర్ తో బోస్ గారు తన ప్లాన్స్ ని చెప్పారు. జర్మనీ యొక్క మిలిటరీ పవర్స్ ని హెల్ప్ అడిగారు. బోస్ ప్లాన్ ని చూసి ఇంప్రెస్ అయిన హిట్లర్ INAకి వెపన్స్, ఫైనాన్షియల్ హెల్ప్, INA ఆర్మీకి ట్రైనింగ్ ఇచ్చారు. అడల్ఫ్ హిట్లర్ జర్మనీలో అధికారంలోకి రావడం మరియు రెండవ ప్రపంచ యుద్ధం రావడం, ఇది భారతదేశ స్వతంత్ర ఉద్యమంపై చాలా ఎఫెక్ట్ చూపించాయి. హిట్లర్ ఇండియాలో జరిగే ఇన్సిడెంట్స్ తో నేరుగా సంబంధం కలిగి లేకపోయినప్పటికీ అతని పనులు అండ్ ఐడియాలజీ ఇండియా బ్రిటిష్ రూల్ నుండి ఇండిపెండెన్స్ పోరాడడానికి ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. హిట్లర్ నాజీ గవర్నమెంట్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఆర్మీ పరంగా మరియు ఎకానమికల్ గా డిస్ట్రాయ్ చేసింది. సెకండ్ వరల్డ్ వార్ లో హిట్లర్ వేసిన ప్లాన్స్ అండ్ వార్ కి బ్రిటిష్ గవర్నమెంట్ తట్టుకోలేకపోయింది. తమ అన్ని కాలనీస్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. ఇతర దేశాలని కాదు, తమ సొంత రాజ్యమైన యునైటెడ్ కింగ్డమ్ ని పరిపాలించడమే భారీ కష్టంగా మారింది. హిట్లర్ యొక్క నేషనలిజం ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీడమ్ మూవ్మెంట్స్ కి చాలా దారితీసింది. ఈ నేషనలిజం ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క మెంటాలిటీని బలపరిచింది. అలాగే వారికి ఇండిపెండెన్స్ సాధించే పట్టుదలను పెంచింది. కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్, ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ యొక్క ఆర్మీ ప్లాన్స్ మరియు అతను ఎలా ప్రజలని స్పీచ్లతో ఇన్స్పైర్ చేసే విధానం వల్ల బోస్ గారు చాలా ఇన్స్పైర్ అయ్యారు. అలా బోస్ గారు జర్మనీ మరియు జపాన్ సహాయంతో ఇండియన్ నేషనల్ ఆర్మీని ఇంకా స్ట్రాంగ్ గా బలపరిచారు. 1945లో జరిగిన ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క ట్రయల్స్ బ్రిటిషర్స్ కి అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ పాయింట్ అయ్యాయి. ఇండియన్ నేషనల్ ఆర్మీకి చెందిన అధికారులు షానవాజ్ ఖాన్, గుర్బాక్ష్ సింగ్ ఢిల్లన్, ప్రేమ్ సహగల్ వీరి మీద దేశద్రోహం కేసులు పెట్టి ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ లో విచారణ ప్రారంభించారు. ఈ ట్రయల్స్ ద్వారా నేషనల్ ఆర్మీని దేశద్రోహులుగా ప్రూవ్ చేసి పబ్లిక్ సపోర్ట్ ని తగ్గించవచ్చని బ్రిటిష్ గవర్నమెంట్ భావించింది. కానీ రిజల్ట్ పూర్తిగా రివర్స్ అయింది. వీళ్ళని విచారిస్తున్నారు అనగానే దేశమంతా ప్రొటెస్ట్లు, ర్యాలీస్, స్టూడెంట్ స్ట్రైక్స్ ప్రారంభమయ్యాయి.
కాంగ్రెస్, ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్ పార్టీ ఇవన్నీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్న ఇండియన్ నేషనల్ ఆర్మీకి సపోర్ట్ ఇచ్చాయి. ఇది రేర్ యూనిటీ మూమెంట్. ముఖ్యంగా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లలో సింపతి పెరిగింది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇండియన్ ఆర్మీ బ్రిటిష్ కంట్రోల్లో ఉండేది, కానీ ఇండియన్ నేషనల్ ఆర్మీ బోస్ గారి కంట్రోల్లో ఉంది. అయితే బ్రిటిష్ అఫీషియల్స్కి ఒక సీరియస్ డౌట్ వచ్చింది. మన ఓన్ ఇండియన్ ఫోర్సెస్ అంటే ఆర్మీ, నేవీ బ్రిటిష్కి లాయల్గా ఉన్నారా అని. నేషనల్ ఆర్మీ యుద్ధం చేసి విక్టరీ సాధించకపోయినా సైకలాజికల్ ఇంపాక్ట్ మాత్రం చాలా క్రియేట్ చేసింది. అది 1945 చివరి నెలలు. వరల్డ్ వార్ II వల్ల 3,84,000 బ్రిటిష్ సోల్జర్స్ మరణించారు. రీకన్స్ట్రక్షన్ కాస్ట్ వల్ల కంట్రీ ఫైనాన్షియల్ క్రైసిస్ లోకి వెళ్ళింది. ముందుగా కాలనీస్ ద్వారా ప్రాఫిట్స్ వచ్చేది, కానీ వార్ తర్వాత ఇండియా లాంటి కాలనీస్ ని మెయింటైన్ చేయడానికి కాస్ట్ ఎక్కువైంది, బెనిఫిట్ తక్కువైంది. ఆర్మీ మెయింటైన్ చేయాలి, అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. ఇవన్నీ బిగ్ బర్డెన్ అయ్యాయి. అందుకే ఇండియా ఒక అసెట్ నుండి లయబిలిటీగా మారింది అని బ్రిటిష్ లీడర్స్ రియలైజ్ అయ్యారు. అలాగే బ్రిటిష్ గవర్నమెంట్ 21 బిలియన్ పౌండ్స్ అప్పుల్లో మునిగిపోయింది. అంటే ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ తో అడ్జస్ట్ చేస్తే 700 బిలియన్ పౌండ్స్, ఇండియన్ కరెన్సీలో 85 ట్రిలియన్ రూపీస్. హిట్లర్ దెబ్బ ఎలా ఉంది అంటే వరల్డ్ వార్ II ముగిసినా కూడా బ్రిటిష్ ఎకనామికల్ గా కోలుకోవడానికి చాలా ఇయర్స్ టైం పట్టింది. ఇదే టైంలో బ్రిటన్లో పొలిటికల్ పార్టీ చేంజ్ అయింది. 1945 ఎలక్షన్లో క్లీమెంట్ అట్లీ నాయకత్వంలోని లేబర్ పార్టీ పవర్లోకి వచ్చింది. ఈ పార్టీ ఫోకస్ ఎంపైర్ ఎక్స్పాన్షన్ మీద కాదు, వెల్ఫేర్ స్టేట్ మీద ఉంది. జాబ్స్, హౌసింగ్, హెల్త్ కేర్, పబ్లిక్ డెవలప్మెంట్ లాంటి డొమెస్టిక్ ఇష్యూస్ వారికి ప్రియారిటీ. అందుకే పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ బెటర్ ఆప్షన్ అని వారు డిసైడ్ అయ్యారు. 1946-47 టైంలో బ్రిటిష్ క్యాబినెట్లో ఇండియా ఫ్యూచర్ గురించి సీరియస్ డిస్కషన్స్ జరిగాయి. క్లెమెంట్ అట్లీ లీడర్షిప్లో ఒక మీటింగ్ వేసుకున్నారు. అయితే ఇండియాని ఫోర్స్తో హోల్డ్ చేయగలమా, మిలిటరీ రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ అప్డేట్స్, ఎకనామిక్ డేటా అన్నీ కలిసి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చాయి. ఇక ఇండియాని కంట్రోల్ చేయడం వెరీ కాస్ట్లీ అండ్ రిస్కీ. బ్రిటిష్ కోసం పనిచేసే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో లాయల్టీ డౌట్ఫుల్గా ఉంది. ఇండియాలో దోచుకోవడానికి కూడా ఇంకా పెద్దగా ఏం లేదు. ఇంటర్నేషనల్గా యూకే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. యూకే యొక్క క్యాబినెట్ పేపర్స్ లో ఆర్డర్లీ విత్డ్రాల్ అనే మాటలు రిపీటెడ్ గా కనిపిస్తుంది. బ్రిటిష్ లీడర్స్ కి ఇండియా లేదా అదర్ కంట్రీస్ పైన ఎమోషనల్ డిసిజన్ కాదు, ఇది స్ట్రాటజిక్ క్యాలిక్యులేషన్. ఎంపైర్ ని ప్రెస్టీజ్ కోసం కంటిన్యూ చేయడం కంటే సిచ్యువేషన్, కండిషన్స్ ని అర్థం చేసుకొని ఎగ్జిట్ అవ్వడం బెటర్ అని నిర్ణయించుకున్నారు. 1946లో రాయల్ ఇండియన్ నేవీ బ్రిటిష్ గవర్నమెంట్ కి షాక్ ఇచ్చింది. ఇండియన్ నేవీ బ్రిటిషర్స్ కి ఎదురుగా తిరుగుబాటు చేశారు. ఒక ఎంపైర్ స్ట్రాంగ్ గా ఉండాలంటే లోకల్ ఆర్మీ లాయల్టీ చాలా ఇంపార్టెంట్. అదే వీక్ అయితే ఎంపైర్ ని కంట్రోల్ చేయడం ఇంపాసిబుల్ అవుతుంది. బ్రిటిష్ వాళ్ళు ఏ ఆర్మీతో ఇండియన్స్ ని కంట్రోల్ చేద్దామనుకున్నారో అదే ఆర్మీ వారికి పెద్ద తలనొప్పిగా మారింది. దాంతో బ్రిటిష్ గవర్నమెంట్ వేరే దారి లేక ఇండియాని వదిలి వెళ్లిపోయింది. అండ్ సేమ్ అదే టైంలో గ్లోబల్ లెవెల్లో డీకోలనైజేషన్ వేవ్ స్టార్ట్ అయింది. ఏషియా, ఆఫ్రికాలో కంట్రీస్ ఇండిపెండెన్స్ డిమాండ్ చేయడం కామన్ అయింది. ఒక కంట్రీకి ఫ్రీడమ్ ఇస్తే నెక్స్ట్ కంట్రీస్ కూడా సేమ్ డిమాండ్ చేస్తాయి. ఇదే డామినో ఎఫెక్ట్ లాగా మారింది. బ్రిటిష్ గవర్నమెంట్ కేవలం ఇండియానే కాదు, అసలు ఏ దేశాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నా 1945 నుండి 1965 వరకు బ్రిటిషర్స్ ఆక్రమించిన 62 దేశాల నుండి మళ్ళీ యునైటెడ్ కింగ్డమ్ కి వెళ్లిపోయారు. ఇదే విషయం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1955లో బీబీసీతో జరిగిన ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: బ్రిటిషర్స్ భారతదేశాన్ని పరిపాలించాలంటే వారికి బ్రిటిష్ ఆర్మీ ప్రధాన ఆధారం, అది ఇప్పుడు లేదు. ఈ విషయం బ్రిటిషర్స్ కి అర్థమైంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ టైంలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయిన క్లెమెంట్ అట్లీతో 1956లో వెస్ట్ బెంగాల్ గవర్నర్ గా ఉన్న పిబి చక్రవర్తి గారు ఇండియాని వదిలి వెళ్ళడానికి కారణం ఏంటి అని అడిగారు. అప్పుడు అట్లీ, మేము ఇండియాని వదిలి వెళ్ళడానికి చాలా కారణాలున్నాయి, కానీ వాటిలో ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ చేసిన తిరుగుబాటు దాడులు మమ్మల్ని తిరిగి వెళ్లిపోయేలా చేశాయి అని అన్నాడు. ఇది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరే అన్నాడు. ఇక అప్పుడు పిబి చక్రవర్తి గారు, దెన్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ గాంధీ అని అడిగినప్పుడు అట్లీ నవ్వుతూ మినిమల్ అని ఆన్సర్ ఇచ్చాడు. అంటే అర్థం చేసుకోవచ్చు మనకి ఇండిపెండెన్స్ రావడానికి ఎవరి ఇంపాక్ట్ ఎక్కువగా ఉందో. భారతదేశం స్వతంత్రం పొందడానికి చాలా కారణాలున్నాయి. జాతీయవాదం, హిట్లర్, రెండవ ప్రపంచ యుద్ధం, అంతర్జాతీయ పరిస్థితుల మార్పులు ఇవన్నీ సపోర్ట్ చేసినప్పటికీ స్వతంత్ర యోధుల త్యాగాలు మేజర్ రోల్ ప్లే చేశాయి. రాణి లక్ష్మీబాయి, బహదూర్ షా జఫార్ నుండి మొదలు పెడితే 1940s వరకు భారత స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమర యోధులు అనేక త్యాగాలు చేశారు. వారిలో కొందరు తమ ప్రాణాలని, మరికొందరు తమ స్వేచ్ఛని, మరికొందరు తమ జీవితాలని త్యాగం చేశారు. కానీ వారందరికీ ఒకే లక్ష్యం ఉంది: బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించడం.
ఫైనల్ గా చెప్పాలంటే ఇంటర్నల్ రివాల్ట్స్, ఎకనామిక్ వీక్నెస్, పొలిటికల్ చేంజ్, ఇంటర్నేషనల్ ప్రెషర్, మాస్ మూవ్మెంట్స్ ఇవన్నీ కంబైన్ అయ్యి ఒక స్ట్రాంగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేశాయి. బ్రిటిష్ గవర్నమెంట్ కి అలానే కంటిన్యూ చేయడం రిస్కీ అండ్ కాస్ట్లీ అయింది. సో ప్రాక్టికల్ డిసిజన్ తీసుకొని ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చారు. ఈ వీడియో కేవలం మాకు తెలిసిన ఆధారాల బట్టి చెప్పడం జరిగింది. ఎవరిని తక్కువ చేయడం, కించపరచడం మా ఉద్దేశం కాదు. జై హింద్.